హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో. నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఒక ప్యాషన్తో, అండ్ ఒక మంచి కంటెంట్ అనేది పోస్ట్ చేద్దాం అనే ఒక థాట్తో నేను ఛానల్ అనేది ఓపెన్ చేశాను. సో ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇంకా ముందు ముందు మంచి కంటెంట్తో నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఒక మినీ బ్లాగ్. ఇదైతే ఒక చిన్న మినీ బ్లాగ్ లాగా అప్లోడ్ చేశాను. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ కొండగట్టుకి స్టార్ట్ అయ్యాము. ఇది కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉంది. చూసారు కదా, కొండగట్టు ఎంటర్ అయ్యాము. మొత్తం రోడ్డు పైన అయితే ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్ అనేవి ఇలా అట్రాక్టివ్గా ఉన్నాయి. షాప్స్. కొండగట్టు అంటే మనం అందరం అనుకుంటాం మేబీ అదొక గుట్ట, హిల్ లాగా ఉంటుందేమో అని. బట్ యాదగిరి గుట్ట, తిరుపతి అవి కొండగట్టుతో పోలిస్తే అవి చాలా డిఫరెంట్. సో కొండగట్టు వచ్చేసి కొండపైకి ఎక్కుతున్న ఫీలింగే రాదు అసలు. అది మొత్తం ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న హనుమాన్ చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు చాలామంది. సో మేము చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం టెంపుల్ విజిట్ అవుదామని, బట్ ఎప్పుడు వీలు కాదు. సో ఇప్పుడైతే అందరం వీలు చేసుకొని మరీ వెళ్తున్నాము. టెంపుల్ అయితే వచ్చేసింది. అండ్ మేము వెళ్ళిన రోజు లక్కీగా రష్ అయితే లేదు. జనరల్గా స్వాములు అయినప్పుడు చాలామంది టెంపుల్కి వస్తారు కాబట్టి చాలా రష్ ఉంటుంది. సో మేము క్యూలోకి వెళ్ళాము. అండ్ క్యూలో నాకు తెలీదు అసలు జనాలే లేరు, బట్ స్టిల్ పీపుల్ అలా ఉరుకుతూ ఉంటే నాకు అసలు నవ్వు వచ్చింది. సో ఫస్ట్ టైం అన్నమాట నేను క్యూలో ఇంత ఖాళీగా చూడడం. ఎప్పుడు తిరుపతి, యాదగిరి గుట్టలో అయితే అవర్స్ నిల్చునే వాళ్ళం క్యూలో, బట్ ఫస్ట్ టైం. సో అసలు నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫోన్ అనేది బ్యాగ్లోనే పెట్టేసుకుంటా. దిస్ ఇస్ లైక్ ఫస్ట్ టైం నేను ఫోన్ పట్టుకొని ఇలా వీడియో షూట్ చేయడం. సో నాకు కొంచెం భయం కూడా వేసింది, అందుకని కొంచెం హైడ్ చేసుకుంటూ వీడియో అయితే తీశాను. మనం నార్మల్గా టెంపుల్స్కి స్టార్ట్ అయినప్పుడు అంత ఈజీగా దర్శనం అయితే అస్సలు అవ్వదు. అండ్ గంటలు నిల్చుంటాము. బట్ ఇక్కడ మాకైతే దర్శనం అనేది ఈజీగానే అయిపోయింది. బట్ స్టిల్ మేము ఒక 20 minutes అయితే క్యూలో నిలబడ్డాము, ఎందుకంటే అక్కడ ఆపి పంపిస్తున్నాం కాబట్టి. సో మేము ఇట్లా క్యూ నుంచి టెంపుల్ ముందు దాకా వెళ్ళినప్పుడు ఆ గుడికి అలా గాజులు, రింగ్స్, ఇంకా చాలా అలా టై చేశారు. దానికి ఎందుకు టై చేశారు అనేది నాకైతే తెలీదు. సో ఇంకా దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ప్రసాదం అన్నమాట. మా డాడీ ప్రసాదం తేయడానికి వెళ్ళారు. అండ్ నెక్స్ట్ కోనేరు చూడడానికి వెళ్ళాము. వాటర్ అయితే అంత ఫ్రెష్గా లేదు యాజ్ యూజువల్. సో టెంపుల్లో అయితే పెద్దగా ఏం లేదు. సో మనం రావడం జస్ట్ హనుమాన్ని దర్శనం చేసుకోవడం, కోనేరుకి వెళ్ళిపోవడం అంతే. సో ఆ పక్కన కూడా ఒక 2 temples ఏమో ఉన్నాయంతే. సో మేమైతే అలా తొందరగా దర్శనం చేసేసుకొని కొండగట్టు నుంచి అయితే బయలుదేరాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళాలనుకుంది ధర్మపురి. అది నెక్స్ట్ వ్లాగ్, ఒక మినీ వ్లాగ్ లాగా నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో లంచ్ చేయలేదు కాబట్టి మేమైతే మంచి స్పాట్ చూసుకొని పొలాలలో లంచ్ అయితే కానిచ్చేసాము. ఈ వీడియోలో ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.